అందరికీ నమస్కారం. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దివ్య స్ఫూర్తితో పిఎస్ఎస్ఎం వారి సహకారంతో పిఎంసి ఆధ్వర్యంలో ప్రపంచ శాంతి కోసం ధ్యాన మహాయజ్ఞం తిరుపతిలో ఆగస్టు 22 నుండి 28 వరకు 7 days జరుగుతూ ఉంది. సో దీని గురించి తెలియజేయడానికి ఇప్పుడు మనతో పాటు ఉన్నారు ఆదోని నివాసి రవికుమార్ గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే మేడం. సార్ ముందుగా మీ ధ్యాన పరిచయం. మేడం నా పేరు వచ్చేసి రవికుమార్. నేను 2016లో ధ్యానంలోకి వచ్చాను. అప్పుడు రోజు యూట్యూబ్ చూసేవాడిని మేడం. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మేడం నేను అయ్యప్ప మాల వేసుకున్నా. ఒక 7 సంవత్సరాలు వేసా, కంటిన్యూ చేస్తున్నా. కానీ ఎక్కడ తృప్తి అనేది దొరకలే మేడం. 41 days వేయడం, మళ్ళీ రెగ్యులర్గా నాన్ వెజ్లోకి వెళ్ళిపోవడం ఇలా జరిగేది. అట్లా నేను 7 years వేసా, దొరకలే. సరే అందరూ అంటున్నారు దేవుడు ఎక్కడ, అది ఏముంది ఎట్లా అనేది. ఇదొక పొద్దున్న లేస్తే అయ్యో చనిపోతాం కదా, ఎట్లా ఇంత సంపాదిస్తున్నాం, ఇంత చేస్తున్నాం కదా అనే ఒక ఫీలింగ్ కలిగింది నాలో. సరే అని అట్లా చూస్తుంటే యూట్యూబ్ ఒకసారి మన పత్రిజీ సార్ది యూట్యూబ్ చూసాం మేడం. శ్వాస మీద ధ్యాస, ఇది చేయండి అన్ని రోగాలు బాగా అవుతాయి, ప్రతి ఒక్కరికి బాగా అవుతాయి. అప్పుడు కూడా ఎగ్జైట్మెంట్ మేడం నాలో, టెన్షన్, ఇది నిజమేనా అబద్ధమానా అనేది. అప్పుడు ఒక ఆయన ఎంగనూరు పోయినా మేడం. ఇక్కడ నుంచి ఒక 30 kilometers అవుతుంది. ఎంగనూరుకి వెళ్తే అక్కడ రామాంజనేయులు అని ఒక ఆయన ఉండేవాడు. ఆయన ఉండి అంటే ధ్యానం అంటే ఏంటి, తపస్సు అంటే ఏంటి తెలియదు నాకు. ఆయన చెప్పాడు, సార్ నిద్ర పట్టట్లేదు, ఏదో ఒక మనసులో ఒక తపన ఏది ఉంది, ఏది నిజము, అంటే చనిపోతాం కదా, దేనికోసం వచ్చాం భూమిపైనకి అనేది తెలీదు. ఎలా సార్ ఇది ధ్యానం అనేది యూట్యూబ్లో చూస్తే సార్ ఏదో పత్రి సార్ వాళ్ళు పెట్టినారు, ఐడియా లేదు, పిఎస్ఎస్ఎం ఏదో ఉంది సార్ మేడం. అప్పుడు పిఎస్ఎస్ఎం ఏదో అంటే ఆయన సరే ఏం లేదు, కూర్చోవడము ఇట్లా కాళ్ళు మర్చుకొని చేతులకి మర్చుకొని, కింద అయితే కింద కూర్చోవచ్చు, లేదా పైన చైర్ పైన కంఫర్ట్గా కూర్చోవచ్చు, నీ శరీరానికి ఇబ్బంది లేకున్నట్లు కూర్చోవచ్చు, సాధన చేసుకోవచ్చు. ఏం లేదు, శ్వాస మీద ధ్యాస, మన శ్వాస ఆడుతుంది కదా, అలా గమనించడం వదిలేయడం, శ్వాస మీద ధ్యాస పెట్టి ఇలా చేయాలని చెప్పాడు. అట్లా ఒక 2 days చేసాం మేడం. 3 days కూర్చున్నా. 3 days కూర్చుంటే 3 hours కూర్చున్నా మేడం. ఓకే, 3 hours కూర్చున్నా. అసలు మిరాకిల్, నాకు కంట్లో నుంచి నీళ్ళు కారుతున్నాయి, చెట్టు తడిసిపోయింది. నా భార్య అడుగుతుంది ఎందుకు ఏడుస్తున్నావు అంటుంది. అసలు అర్థం కాదు. అంటే విపరీతమైన ఒక ఆనందం అని పొంగిపోతుంది మేడం. ఎంతసేపు ఉందంటే కనీసం అంటే ఒక 15 minutes ఉంది. అట్లా నా కళ్ళలో నీళ్ళు అట్లా వస్తున్నాయి, ఆనందం వస్తుంది. అసలు ప్రపంచంలో నాకు ఏది వద్దు, ఓన్లీ ఇది ఒకటే ఉంటే చాలనే ఫీలింగ్ వచ్చేసింది పూర్తిగా. ఇంకా అప్పుడు పూర్తిగా ధ్యానం వైపు వెళ్ళా. అప్పటికి ఆ రోజుకి అంతకుముందుకే నేను శాకాహారి మేడం. అంటే దానిపైన మనసు అనేది రాస్తారు లేదు, తినేవాడినప్పుడు తెలియక చాలా తినేవాడిని. ఇంకప్పుడు కంటిన్యూగా రోజు ధ్యానం చేస్తూనేవాడిని. దాంతో తర్వాత మా అమ్మకు కూడా హెల్త్ బాగుండలేదు మేడం. ఆమెకి స్టెంట్ వేసింది, గుండె జబ్బు వచ్చింటే స్టెంట్ వేసింది. స్టెంట్ వేసిన తర్వాత అప్పటికి మా అమ్మకి గుండె జబ్బు వచ్చేసి ఒక 5 years అయింటుంది. అప్పుడు సిద్ధేశ్వర సార్ అని మనకు ఆదోనిలో ఉండాడు మేడం. ఆయన ఉండి సార్ ఇట్లా అమ్మ కూడా ధ్యానం చేయాలని కూడా రెగ్యులర్ నేనైతే చేస్తున్నాను, నాకైతే రోజు ఆనందంగా ఉంటుంది, హ్యాపీగా ఉంటుంది, నాకు బిజినెస్ పరంగా కూడా బాగుంది, నేను ఒక ఫోటోగ్రాఫర్ని, బాగుందంటే సరే చేపి అమ్మతో కూడా అంటే సార్ కూడా వచ్చాడు. వచ్చి స్టూడియోలోనే కూర్చోబెట్టాను మేడం. కూర్చోబెట్టి ఒక 10 నిమిషాలు చేసాం, 10-15 నిమిషాలు చేసి ఎక్స్ప్లెయిన్ చెప్పారు. కానీ అమ్మ చేయలే మేడం. చాలా ట్రై చేశా అమ్మ కోసమని. ఒక 3 నెలలు ట్రై చేసిన, కళ్ళు ముచ్చుకొని కూర్చోమ్మని కాళ్ళ దగ్గర కూర్చున్నా, చైర్ కింద కూర్చున్నా, చైర్ దగ్గర పెట్టి కూర్చున్నా. కానీ అమ్మ నాకు అయ్యలేదు, నాకు ఓపిక రాదు, కుదరదు అనేది అలా ట్రై చేస్తున్నా. ఇంకా కొన్ని రోజుల తర్వాత అమ్మ ఎక్స్పైర్డ్ అయింది మేడం. ఓకే, నా చేతుల పైన ఇట్లనే ఎక్స్పైర్డ్ అయింది. అప్పుడు నేను అనుకున్నా మేడం, నేను ధ్యాని కదా, నాకు తెలుసు కదా, అంటే భౌతికంగా ఎలా జరుగుతుందని తెలుసు కానీ నాకు ఎందుకు రాళ్ళ కంట్లో నీళ్ళని ఒక శక్తితో ఉన్నాను. ఎవరు లేండి మేడం. అమ్మ నా హాస్పిటల్ దగ్గర తీసుకెళ్ళిన ఆటోలో, అమ్మ ఇదైపోయింది, ఇంకా అన్న లేడు, ఎవరు లేరు. ఒక్కసారి అస్సలు ఎంత ఇది ఉన్నా మేడం, వచ్చేసింది ఒక్కసారికి. మళ్ళీ రికవర్ అయింది. 5 నిమిషాల్లో రికవర్ అయిన తర్వాత మళ్ళా ఇంకా అదంతా అయిపోయిన తర్వాత నేను పూర్తిగా శాఖాహారిగా మేడం వాదించాను మేడం. అమ్మకి మా దాంట్లో నామదారులు అంటారు మేడం, మామూలుగా కర్మ చేస్తారు కదా మేడం, ఏటలు వేస్తారు. వద్దని చాలా మా నాన్నతో మా అన్న వాళ్ళతో అందరితో వాదించిన, అయినా వాళ్ళు వినలేదు. వాళ్ళని పక్క పెట్టేసిన. నేను అటువైపు కూడా వెళ్ళలే, మనస్ఫూర్తిగా అమ్మని మనసులో అనుకున్నా, పక్క జరిగేసాను. అప్పటి నుంచి రోజుగా కంటిన్యూగా ధ్యానము, ఫోటోగ్రాఫరు. రోజు తెల్లజాము 4 గంటలకు లేస్తాను మేడం. ప్రతిరోజు లేస్తాను మేడం. స్నానం చేస్తా, 2.5 3 hours కూర్చుంటా డైలీ మేడం. మేడం నేను మెడిటేషన్ వచ్చినప్పటి నుంచి ఒక్క ట్యాబ్లెట్ కానీ ఒక మందు కానీ ఏది తీసుకోలే మేడం. దాని తర్వాత చాలా కాశీకి వెళ్ళా, తర్వాత అయోధ్యకి వెళ్ళా, అక్కడ పోయి ధ్యానం, ప్రతి సాట ధ్యానం కోసమే అన్వేషణ చేశా మేడం. ధ్యానంలో ఉన్నంత శక్తి ఎక్కడ దొరకలే మేడం రియల్గా.
ఈ ధ్యాన పవర్ అనేది నాకు అంత వచ్చింది. అంటే ధ్యానం వల్ల మీరు ఏం లాభం పొందారు అంటే ఏం చెప్తారు? మేడం ధ్యానం వల్ల ఆరోగ్య లాభం పొందా, తర్వాత బిజినెస్ లాభం పొందా, ఇంట్లో పిల్లలు మంచి ఎడ్యుకేషన్ ఇప్పిస్తున్నా, వాళ్ళతో కూడా మెడిటేషన్ చేపిస్తున్నా. అద్భుతంగా ఉంది మేడం, నా లైఫే అద్భుతంగా ఉంది. చాలా హ్యాపీగా ధ్యానంలో వెళ్ళిపోతున్నాను. సో మరి మీరు ఇందాక చెప్పారు ఇంట్లో కూర్చొని 3 గంటల పైన ధ్యానం చేస్తాను మేడం. డైలీ ఎర్లీ మార్నింగ్ అన్నారు. అవును మేడం. సో మీకు మీరు ఇంట్లో కూర్చొని చేసుకునే ధ్యానానికి అంటే యజ్ఞాలు, యాగాలు జరుగుతున్నప్పుడు అక్కడ అందరిలో కూర్చొని చేస్తున్న ధ్యానానికి డిఫరెన్స్ ఏంటి? అంటే ఒక ఇంట్లో కూర్చున్నప్పుడు కూడా ఫుల్ ఎనర్జీనే ఉంటుంది మేడం. బట్ బయట దానికి కొంచెం ఎక్కువ ప్రాధాన్యత అని అనిపిస్తుంది మేడం. అంతకు మించి ఏం లేదు. నేను 3 అవర్స్ 4 అవర్స్ కూర్చుంటాను మేడం. 5 అవర్స్ కూడా కూర్చుంటాను. నేను ఏదైనా కొండల దగ్గర వెళ్ళి మేడం, ఏదైనా దేవుని గుళ్ళు ఉంటాయి కదా, అలా సాటు కూడా వెళ్తాను మేడం. వెళ్ళి 2.5 to 3 అవర్స్ కూడా కూర్చొని వస్తాను. అద్భుతంగా ఉంటుంది మేడం. నేను అదే అంటున్నా మేడం, మన పిరమిడ్లో కూడా 3 అవర్స్ మెడిటేషన్ పెడదామని నా అభిప్రాయం మేడం. ఇక్కడ అంటే ఒక గంట చెప్పడం, ఒక గంటలో వెళ్ళిపోవడం కాదు, 3-4 అవర్స్ పెడితే మేడం ఏదైనా కానీ ఆ ఎనర్జీ అనేది బయటకు వచ్చేస్తుంది. సో మరి పిఎస్ఎస్ఎం మూమెంట్లో చక్రాలు, యజ్ఞాలు, యాగాలు జరుగుతూ ఉంటాయి. అవును. వాటి గురించి చెప్పండి సార్. యజ్ఞాలు అయితే చాలా అమృతంగా ఉంది మేడం. నేను తిరుపతి ధ్యాన యజ్ఞానికి కూడా వెళ్ళాను మేడం. అక్కడ 6 అవర్స్ చేసాను మేడం. చాలా అద్భుతంగా అనిపించింది, అమోఘం అనిపించింది. ఆ ప్లేస్లో తిరుపతిలో పెట్టడం అనేది చాలా అద్భుతమైన ధ్యాన యజ్ఞం. అక్కడ భోజనాలు అద్భుతం మేడం. వాళ్ళు భోజనాలు వడ్డించేవాళ్ళు కానీ, ఆ ప్రేమతత్వం కానీ అసలు మన వాళ్ళు మేడం అంతమంది ఉన్న ఒక్కరితో ఒకరు ఇట్లా కూడా పోల్చుకోరు మేడం. అంత ప్రేమతత్వంతో ఉంటారు మేడం ఆ సైడ్. అది చాలా నచ్చింది మేడం. ఇలాంటి యజ్ఞాలు ఇంకా జరపాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడం, ఖచ్చితంగా. సో మరి 6 గంటల ధ్యానంలో ఒక సాధకుడు అంటే ఇలాంటి యజ్ఞాలలో పాల్గొన్నప్పుడు వాళ్ళ స్పిరిచువల్ డెవలప్మెంట్ ఎలా ఉంటుంది? ఖచ్చితంగా అద్భుతంగా ఉంటుంది మేడం. అమోఘంగా మారిపోతుంది. దాని ఎక్స్పీరియన్స్ చెందిన వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది మేడం. 6 అవర్స్ మెడిటేషన్ అంటే అద్భుతమైన శక్తి మేడం. మనం ఎక్కడ ఏ దానితో పోల్చుకోలేడు మేడం. అంత అద్భుతమైన శక్తి దాంట్లో వస్తుంది. శ్వాస మీద ధ్యాస అనేది సార్ ఎప్పుడైతే చెప్పాడో అదొక్కటే పట్టుకున్నా మేడం. మిగతాది ఏది నాకు రాదు. ఖచ్చితంగా నేను శ్వాస మీద ధ్యాస పెట్టేది అదొక్కటే తప్పితే వేరేది ఏది చేయలేను మేడం. ఖచ్చితంగా 3 అవర్స్ 4 అవర్స్ ఖచ్చితంగా శ్వాస మీద ధ్యాస పెట్టి కూర్చుంటాను మేడం. సో పత్రి సార్ గురించి చెప్పండి సార్. సార్ అయితే మేడం నేను వచ్చినప్పుడు చాలా సార్లు సార్ది ఇక్కడే ఒక ఇంటర్వ్యూకి నేను కెమెరామెన్గా వచ్చాను. తర్వాత ఇక్కడ గణేకల్ అని ఉంది మేడం, అక్కడ షూట్ చేశాను. సార్ ఇట్లా భుజం మీద వేసుకొని వచ్చేవాడు కెమెరా. దాంతోపాటు ఆయన ఒక శక్తి అనుకుంటాం మేడం మేమైతే. ఎందుకంటే ఈ శ్వాస మీద ధ్యాసని కొన్ని కోట్ల మందిని మార్పుడు అనేది చాలా అద్భుతమైన శక్తి మేడం. ఎవరు మార్చలేనంత సార్ మార్చేశాడని నా అభిప్రాయం మేడం. ఖచ్చితంగా. పిఎంసి ఛానల్ గురించి చెప్పండి మేడం. పిఎంసి ఛానల్ అంటే నాకు ఒక గురువు అనుకుంటా మేడం. నేను యాక్చువల్గా ఫస్ట్ యూట్యూబ్ పిఎస్ఎస్ఎం అని చూసేవాడిని మేడం రెగ్యులర్గా. ఫస్ట్ ఆఫ్ ఆల్ గురువు నేను ఛానల్ గురించి అనుకుంటాను మేడం. ఎందుకంటే తెలియదు నాకు అప్పుడు, ధ్యానం అంటే తెలీదు, ధ్యానం ఎలా చేయాలన్నా కూడా తెలీదు. ఫస్ట్కి అయితే మా నాన్న చేసేవాడు మేడం, అంటే తపస్సు. మా నాన్న దగ్గర ఒక గురువు అని ఉండేవాడు, పెద్దయ్య అని ఉండేవాడు. ఆయన వాళ్ళు తపస్సు అనేవాడు. ఈ ధ్యానం అనేది మనకు తెలియదు. సారు చూపిన తర్వాత యూట్యూబ్లో చూసాం మేడం, ధ్యానం అంటే ఇలా చేయాలా, శ్వాస మీద ధ్యాస పెట్టాలా, మనకి అదే అన్ని రోగాలకి దారి చూపుతుంది అనేది సార్ చెప్పాడు కదా. దాన్ని బట్టి చూసాం మేడం. చూసి అది చాలా అద్భుతమైన ఛానల్. ఇది ఇంత మనకి ప్రపంచం అంతా టోటల్గా అయిపోయి మొత్తం ప్రతి ఒక్కరు శాకాహారిగా మారిపోయి ధ్యానం అందరూ ప్రతి ఒక్కరు చేయాలని నా ఆశయం మేడం. ఖచ్చితంగా. సో మరి ఇప్పుడు కూడా తిరుపతిలో ధ్యాన మహాయజ్ఞం ప్రపంచ శాంతి కోసం చేస్తున్నారు. అవును మేడం. సో మరి దీని గురించి మీరు ఇక్కడ ఆదోనిలో ప్రచారం చేస్తున్నారా? రెస్పాన్స్ ఎలా ఉంది? ఖచ్చితంగా మేడం. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి తిరుపతికి వెళితే అద్భుతమైన శక్తి వస్తుంది, అద్భుతమైన ధ్యాన యజ్ఞానంలో పొందుతారు అని చెప్తా మేడం. కంపల్సరీ ఇంట్రొడ్యూస్ చేస్తాను. సో ఒక జ్ఞానిగా మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? ఖచ్చితంగా మేడం, ప్రతి ఒక్కరూ ధ్యానం చేయాలా, ఆరోగ్యం పొందాలా, దాంతోపాటు మోక్షం అంటారు కదా మేడం, అది కూడా రావాలని కోరుకుంటాను. థ్యాంక్ యూ సార్. మరి ఎంతో చక్కగా తిరుపతి యొక్క ధ్యాన యజ్ఞం గురించి మీ ధ్యాన అనుభవాలు తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. సో విన్నారు కదండి, ప్రపంచ శాంతి కోసం ధ్యాన మహాయజ్ఞం తిరుపతిలో ఎంతో అద్భుతంగా జరగబోతుంది. 6 గంటలు ధ్యానం ఉంటుంది. మరి ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొనాలని కోరుకుంటూ మరొక మాస్టర్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి పిఎంసి ప్రతిక్షణం సత్యదర్శనం. థ్యాంక్ యూ సో మచ్.